ఈరోజు భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థి పెద్దలు మాజీ మంత్రివర్యులు ఉద్యమ నేత నిత్యం ప్రజల నుండి ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి నిత్యం ప్రజల మధ్యనే నా ప్రజలు బాగుండాలి, నా తెలంగాణ బాగుండాలి, నా తెలంగాణ అభివృద్ధి కోసం అన్ని విధాల కృషి చేయడం కోసం గత 25 సంవత్సరాల నుంచి నడుము బిగించి అల్లు పెరుగని పోరాటం చేస్తున్న మహాయోధుడు మా ఈటెల రాజేందర్ అన్న ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు ఎల్బీ నియోజకవర్గంలో ఈరోజు కొత్తపేట చైతన్యపురి డివిజన్ కార్యకర్తలు ఈరోజు ఇక్కడ రోడ్ షోలు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అన్నకు ఘనంగా స్వాగతం పలుకుతూ అదేవిధంగా ర్యాలీలో నిర్వహిస్తున్న కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ పవన్ కుమార్ గారికి, అదేవిధంగా చైతన్యపురం డివిజన్ కార్పొరేటర్ నరసింహ గుప్తా గారికి, ఈరోజు అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ చాలా మంది గౌరవ కార్పొరేటర్ వచ్చారు. అదేవిధంగా అసెంబ్లీ కన్వీనర్ ఉన్నటువంటి కొత్త రవీందర్ గారికి, ఈరోజు అసెంబ్లీ కన్వీనర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అయినటువంటి పాతూరి కరుణాకర్ గారికి, ఈరోజు ఇక్కడికి వచ్చిన అన్నలకు తమ్ములకు అక్కలకు చెల్లెలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కటే నిమిషం మాట్లాడి అన్న మాట్లాడతాడు. ఒక్కటే మీకు చెప్పేందంటే అన్న ప్రజల కష్టాలు ఎరిగినోడు, మన కష్టము తన కష్టంగా భావించినోడు. గత 25 సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఎన్నో జీవాలు వచ్చి ప్రజా సంక్షేమం కోసము పోరాడిన గొప్ప నాయకుడు మన ఈటెల రాజేందర్ అన్న. చూస్తా ఉన్నారు మీరు, కాంగ్రెస్ నాయకుడు ఎక్కడైనా ఏ పోరాటంలో ఆయన పాల్గొన్న చరిత్ర కానీ ఒక సందర్భం కానీ ఒక్కటి కూడా బతుకుకోలేదు. ఈరోజు కేవలము ఎలక్షన్ల లబ్ధి కోసము అధికార దాహంతో ఎక్కడైతే తాండూరు నుంచి మహేశ్వరం పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసి ఏదైనా అధికారం ఇవ్వండి నేను బాగా చేస్తా అంటాడు. ఇంకో నాయకుడు వచ్చిండు, నిన్న మొన్న ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ నాయకుడు చెప్తా ఉన్నాడు మల్కాజ్గిరి నేను ప్రార్థన వహించిన మల్కాజ్గిరి నాన్ని గెలిపించాడని చెప్తా ఉన్నాడు. ఆయన గెలిపిస్తే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ మల్కాజ్గిరికి రిపీటెడ్ ఏమీ లేదు. ఒక్కరోజైనా మా ఎల్బీ నియోజకవర్గంలో వచ్చిన దాకా లేదు. ఒక కార్యకర్త కానీ ఒక కాంగ్రెస్ అసోసియేషన్ కానీ లేకపోతే ఒక రోడ్డు అభివృద్ధి కానీ ఎక్కడ కూడా ఈరోజు నియోజక అభివృద్ధి కానీ పార్లమెంట్ అభివృద్ధి కానీ ఎక్కడ కూడా భాగస్వామ్యం చేయని నాయకులు ఈ రోజు వచ్చేసి నాకు ఓటేసినట్టే గెలిపేయడని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకో నాయకుడు వచ్చిండు, ఈరోజు గల్లీ తిరిగి సరిపోయాడు. ఆ నాయకుడు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అంతరించిపోయింది. అది మునిగిపోయే నౌక. టీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే అది మునిగిపోయినట్టు. మోసాల పుట్టల మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. మళ్ళీ ఒకసారి మోసాలు చేసి ఏ విధంగా పార్లమెంట్ తీసుకోవాలని చూస్తా ఉన్నారు. కాబట్టి మనమందరము జాగ్రత్తగా ఉండి అన్న ఈటెల రాజేందర్ అన్న ప్రజల కష్టాలు తెచ్చినోళ్ళు, ప్రజల సుఖాల కోసం ప్రజా సంక్షేమం కోసం నిత్యం పరితపించే వ్యక్తి, ఆ చరిత్ర ఉన్నోడు. ఎంతో అనుభవం పెట్టి ఏ విధంగా పార్లమెంట్ కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దడం కోసం అన్నకు ఖచ్చితంగా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ లో ముఖ్యంగా మన ఎల్బీ నియోజకవర్గంలో ఘనమైన మెజార్టీ చేసి ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధికి అన్న గెలుపుకు దోహదపడే విధంగా కార్యకర్తలు అందరూ కూడా ప్రజలు కూడా ఆ విధంగా ఆలోచించి ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.